డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్స్ చూస్తూ మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి మనం 1:2 రేషియోలో పిలుస్తారు కాబట్టి ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అనే దాని మీద ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నది చాలా మెయిన్కి రోల్ పోషిస్తుంది అనమాట. ఎందుకంటే మనం 1:2 రేషియోలో పిలుస్తారు. ఎవరైనా ఇన్ కేసు డాక్యుమెంట్స్ కానీ బై మిస్టేక్ రాంగ్ డాక్యుమెంట్స్ కానీ అప్డేటెడ్ డాక్యుమెంట్స్ కానీ పట్టుకెళ్ళకపోతే హోల్డ్లో ఉంచే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందువలన ఇప్పటి వరకు చేసిన మన ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్నది కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అది అజంప్షన్ అయితే చేస్తాము. సో దాని ప్రకారంగా ఆ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇక్కడ మన టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్స్లో పోస్టులు ఒకసారి చూస్తూ మనకి 18 టైప్స్ ఆఫ్ గ్రూప్ 1 కేటగిరీలో 18 రకాల పోస్టులు అయితే చెప్పడం జరిగింది. ఆ పోస్టులు చూస్తూ నెక్స్ట్ మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే దాని మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 19/2/2024 సంబంధించిన నోటిఫికేషన్. ఆల్రెడీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ ఉంటుంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా ఈ నోటిఫికేషన్ అన్నది మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవడం కూడా బెటర్ అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనం స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది. అంటే ప్రిలిమినరీ కంప్లీటెడ్, మెయిన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషనే కాబట్టి ఒకసారి పోస్టులు కూడా చూసుకుంటూ ఒక క్లారిటీ కోసమే జస్ట్ మీకు ఏమేమి పోస్టులు ఉంటాయని అందరూ ఒకసారి తెలిసిన విషయమే ఒకసారి మీకు రివైజ్ చేస్తున్నాను. పోస్టులు మనకి ఫస్ట్ కొంట వచ్చేసరికి డిప్యూటీ కలెక్టర్ అంటే సివిల్ సర్వీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అనమాట. సో పోస్ట్ 1 అది. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 పోలీస్ సర్వీస్. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ సంబంధించింది. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ పంచాయతీ సర్వీస్. డిస్ట్రిక్ట్ రిజిస్టర్స్ అంటే రిజిస్ట్రేషన్ సర్వీస్ అనమాట. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ జైల్ సర్వీస్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీస్ లేబర్ డిపార్ట్మెంట్. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మున్సిపల్ కమిషనర్ అండ్ గ్రేడ్ 2 అనమాట మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అలాగే డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిఎస్డబ్ల్యూ అంటారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లా అండ్ సెక్యూరిటీ అండ్ ట్రెజరీ గ్రేడ్ 2 అనమాట. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ద ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆడిట్ సర్వీసెస్. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ. సో ఈ విధంగా 18 రకాల పోస్టులకు సంబంధించిన అఫీషియల్గా మనకి నోటిఫికేషన్లో 563 అయితే పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. మనకి మీరు జోనల్ వైజ్ అలాగే స్టేట్ వైజ్ పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ మీరు ఒకసారి చూసినట్లయితే మీ యొక్క మార్కులను బెట్ చేసుకుని మీ రిజర్వేషన్స్ అంటే రాష్ట్ర విధానంలో కూడా వీడియో చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆప్షన్స్ అయితే మీకు ఇందులో పోస్ట్ మీరు అలొకేట్ చేసుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంది, మీ మార్కులను పెట్టే అవకాశం ఉందన్నమాట. క్యారీ ఫార్వర్డ్ కూడా ఏమైనా పోస్ట్ ఉంటే మాత్రం అవి కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా మనం డాక్యుమెంట్స్ మెయిన్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కాబట్టి ఒకసారి డాక్యుమెంట్ ఏమేమి కావాలన్నది మీకు ఇందులో చూపిస్తాను. ఒకసారి డాక్యుమెంట్స్ అన్నది అన్నీ కూడా అప్డేటెడే ఉండాలండి. ఎప్పుడు కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంకా మెయిన్స్ అన్నది రిజల్ట్ మనకి డిక్లేర్ అయిపోయింది కాబట్టి ఇంకా మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మీదే ఉండాలి. కమిషన్ ఎప్పుడైనా ఏది టైం పిలవచ్చు కాబట్టి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్డేటెడ్గానే చూసుకోవాలి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి ఇదిగోండి మనకి నోటిఫికేషన్లో 1.9 అనమాట. ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్స్ అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డాక్యుమెంట్స్ మనం ఎటువంటి ఫేక్ కానీ ఫ్రాడ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఉండకూడదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా కమిషన్ రిజెక్ట్ చేస్తుంది అనమాట.
ఒకసారి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది చూసినట్లయితే ఫస్ట్ పీడిఎఫ్ అప్లికేషన్. పీడిఎఫ్ అప్లికేషన్ అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు అప్లికేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు డీటెయిల్స్ అన్నీ కూడా అందులోనే మనం ఆల్రెడీ టీజీపీఎస్ ద్వారా ఓటీఆర్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాం. సో ఆ విధంగా పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ప్రింట్ తీసుకోవాలి. అది ప్రింట్ పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం సాఫ్ట్ కాపీ కూడా మీరు ఫైల్ చేసి పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఆల్ టికెట్ ఉండాలన్నమాట. సో ఆల్ టికెట్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు మస్ట్గా పట్టుకెళ్ళండి. కానీ ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు మన 10th క్లాస్ మార్క్స్ మెమో వేసేసుకొని సేమ్ ఒకటే నేమ్ ఉండేలా చూసుకోండి, ది బెస్ట్. సో ఆధార్ కార్డ్ ఆర్ వాటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. సో మనకి ఐడి ప్రూఫ్ కోసం అనమాట. ఈ ఐడి ప్రూఫ్ కోసం ఎనీ ఐడి కార్డు అడిగారు కాబట్టి ఆధార్ కార్డు అనేది పట్టుకెళ్ళండి. సో ఎనీవే ఆధార్ కార్డులో నేమ్ ఒకవేళ మన మార్క్స్ మెమోలో అంటే ఎస్ఎస్సీలో లేనట్టుగా మన ఎగ్జామ్ రాసిన నేమ్ షార్ట్ ఫామ్లో ఉంటుంటాయి. సో ఇందులో ఆధార్ కార్డులో ఫుల్ ఫామ్లో ఉండొచ్చు. కాబట్టి రెండు కూడా ప్యారలల్గా ఉండేది, సేమ్ నేమ్ ఉండేది అని ఐడి ప్రూఫ్ కింద అయితే మీరు పట్టుకెళ్ళండి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నది మీకు ఎక్కడి నుంచి అడుగుతారు అంటే ఫస్ట్ నుంచి 7th క్లాస్ అంటే ఒక 7 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్ పీరియడ్ అడుగుతారు. కాబట్టి మీకు ఆల్రెడీ డిగ్రీ కంప్లీటెడ్ కాబట్టి డిగ్రీ కంప్లీటెడ్ వరకు ఉన్న మొత్తం సర్టిఫికేట్స్ అన్ని ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా పట్టుకుని వెళ్ళండి. అదేవిధంగా ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ మెమో. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మన సర్టిఫికేట్స్ అంటే మన 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లా ఉంటాయి కదండి, ఆ సర్టిఫికేట్స్ అని అనమాట. అదే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అన్నది మార్క్స్ మెమో ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో మార్క్స్ మెమోలో ఎట్లాగా ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో అట్లాగే చేయించుకోవడం అనేది బెస్ట్. స్కూల్ సర్టిఫికేట్ ఇది స్టడీ సర్టిఫికేట్స్ అంటారనమాట. ఫస్ట్ టు 7th క్లాస్ వరకు అడిగారు, లేదా 1 to 7 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా ఉంటే సరిపోతుంది. అంటే కొంతమందికి 4th నుంచి ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే ప్రైవేట్ క్యాండిడేట్ నుండి తర్వాత గవర్నమెంట్ రెగ్యులర్గా స్టడీ కూడా చేసి ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ టు 7th క్లాస్ వరకు అడిగారు స్కూల్ స్టడీ సర్టిఫికేట్. సో అంటే 7 ఇయర్స్ కంటిన్యూస్ పీరియడ్ అనేది ఉండాలని దాని మీనింగ్. అట్ ది సేమ్ టైం లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా తహసీల్దార్ ఇచ్చిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా మీరు పట్టుకెళ్ళచ్చు. అది కూడా అంటే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ. సో ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ 7th క్లాస్ పీరియడ్ లేకపోతే మాత్రం మీరు రెసిడెన్సీ ప్రూఫ్ పెట్టుకెళ్ళచ్చు అనమాట. అంటే 1 నుంచి 7th క్లాస్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీరు రెసిడెన్సీ ప్రూఫ్ పెట్టుకెళ్ళచ్చు. రెసిడెన్సీ ప్రూఫ్ అయినా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్. సో డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ అనేది క్లెయిమింగ్ ఎగ్జామినేషన్ ఫామ్ అక్కడ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది కూడా ఎగ్జామ్ గ్రూప్ 1 రాస్తారు. అంటే గ్రూప్ 2 ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, అట్ ది సేమ్ టైం గ్రూప్ 1 ఆల్రెడీ ఉండి మంచి డిపార్ట్మెంట్లో వెళ్ళాలని చూసిన వాళ్ళు, మంచి పోస్ట్కి వెళ్ళాలని చూసిన వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. వారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే, ఈవెన్ ప్యూర్ దగ్గర నుంచి గ్రూప్ 1 క్యాటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలన్నమాట. అది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు. నెక్స్ట్ అండ్ ఎనీ లేటర్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఓకే. సర్వీస్ సర్టిఫికేట్ అనమాట. సో ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ అంటే సర్వీస్ రిక్వెస్ట్ అంటే కొంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఏజ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సర్వీస్ ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఉంటుంది. సో వారు కూడా సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకుంటే వారు, క్లెయిమ్ చేసుకోకపోతే అవసరం ఉండదు. సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ వాళ్ళు స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ వారము ఆ ఎక్స్ సర్వీస్ మెన్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఇక్కడ మనం కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి అందరూ కూడా చెప్పవలసింది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, అట్ ది సేమ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ కూడా మనకి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇస్తారు. అప్డేటెడ్ తీసుకోవడం బెస్ట్. అంటే ఇప్పుడే అప్లై చేసుకోండి, మనకి రిజల్ట్ వచ్చాయి కాబట్టి ఈ మంత్లోనే మీరు తీసుకోండి, ఫినాన్షియల్ ఇయర్లోనే తీసుకోవడం బెస్ట్ అనమాట. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీసీ, ఎస్సీసీ, ఎస్టీసీ. సో క్యాండిడేట్ ఫాదర్ మదర్ నేమ్ ఉండి ఓన్లీ యాక్సెప్టబుల్ అనమాట. సో మన రెవెన్యూ అథారిటీ అంటే తహసీల్దారు ఇస్తారు కాబట్టి తహసీల్దారు ఇచ్చిన సర్టిఫికేట్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ కమ్యూనిటీ అండ్ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. కమ్యూనిటీ, నేటివ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మన 10th క్లాస్లో ఉన్నట్టు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది అనమాట. రెసిడెన్స్ ప్రూఫ్ కింద కూడా సరిపోతుంది. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ అన్నది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా తహసీల్దార్ ఇస్తారు. నాన్ క్రిమిలేయర్ ఫామ్ బీసీస్కి ఇవ్వాలన్నమాట. సో ఈ జియో నెంబర్ ప్రకారంగా
నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది తహసీల్దార్ గారు ఇస్తారు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా. ఓకే. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారికి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారికి లేటెస్ట్ సర్టిఫికేట్ అన్నాడు. అది అంటే బీసీఎస్ ఎస్టీ వాళ్ళు కూడా లేటెస్ట్ తీసుకోవడం బెస్ట్. ఒక 3 ఇయర్స్ యాక్సెప్టబుల్ చేసినా బట్ లేటెస్ట్ తీసుకోవడం ది బెస్ట్ అనమాట. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకి 8 lakhs ఇన్కమ్ బిలో ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వస్తారనమాట, జనరల్ కేటగిరీ చాలామంది. సో కాబట్టి ఇన్కమ్ బేస్ చేసుకునే రిజర్వేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా బీసీస్ కూడా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వారు కూడా 8 lakhs ఇన్కమ్ బిలో ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్, అతను ఫాదర్ ఇన్కమ్, అది అతను కూడా మనకి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ విజువల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అంటే సదరన్ సర్టిఫికేట్స్ అట్లా ఉంటాయి వీళ్ళకి. సో సదరన్ పార్ట్మెంట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా మీకు ఎడ్యుకేషన్స్ రిలేటెడ్గా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం అవి కూడా పట్టుకెళ్ళచ్చు అనమాట. ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి టీజీపీఎస్సీ కమిషన్ ఇచ్చిన డాక్యుమెంట్స్. ఇందులో ఏ డాక్యుమెంట్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనమాట. సో క్లారిటీగా మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంది, ఇది ప్రింట్ తీసి పెట్టుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా పక్కన పెట్టుకోండి. డాక్యుమెంట్స్ విషయంలో మీరు ప్రతిదీ కూడా మన క్యాస్ట్ అవ్వచ్చు, రెసిడెన్సీ ప్రూఫ్ అవ్వచ్చు, అన్నీ కూడా అప్డేటెడ్గా చూసుకోండి. స్టడీ సర్టిఫికేట్ విషయంలో కూడా మీరు ఎప్పుడైనా తెచ్చుకోకపోతే, మీరు 1 to 7th క్లాస్ సర్టిఫికేట్ కూడా లేకపోతే మాత్రం మీరు స్కూల్కి వెళ్ళి తెచ్చుకోండి. అవి కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. సో ఇక సర్టిఫికేట్ విషయంలో అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బీసీ క్యాండిడేట్ డెఫినెట్లీగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో డెఫినెట్లీగా ఉండాలన్నమాట. సో అలా కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండడం కూడా బెస్ట్. సో ఈ విధంగా ఇన్ని డాక్యుమెంట్స్ మీరు పట్టుకోండి, రెడీగా ఉండండి. కమిషన్ ఎనీ టైం 1:2 రేషియోలో పిలిచే అవకాశం ఉంది. సో 1:3 అవ్వచ్చు, 3 ఉంటే ఇంకా బెటర్. కాబట్టి మనం ఆల్రెడీ మెన్షన్ చేసిన కట్ ఆఫ్ మార్క్స్ వరకు ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని మీరు కమిషన్కి వెన్యూ చెప్తారు, అక్కడికి వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో ఇందులో మీకు ఏమైనా డాక్యుమెంట్స్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీకు సర్వీస్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో స్టూడెంట్స్కి అందరికీ షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. సర్టిఫికేట్ కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. ఓవర్ లుక్లో, కంగారులో తప్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. సో ట్రూగా అఫీషియల్గా మనం ఆ కమిషన్ వెబ్సైట్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ ఫార్మేట్లోనే మన డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్ళాలన్నమాట. సో ఇప్పటి నుంచే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.